గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను లాస్ట్ టైం చెప్పా కదా, నార్మల్గా మన కార్కి ఆక్టావ్కి సస్పెన్షన్ ఇష్యూ ఉందని. సో లిసన్ టు దట్ అనమాట కేర్ఫుల్గా. లైక్ టిక్ 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 అని వస్తుంది చూసారా? సో అది ప్యాచ్ రోడ్లో వెళ్ళినప్పుడల్లా వస్తుంది అనమాట. బేసికల్లీ అది ఎలా అంటే, ఇప్పుడు మనకి షాక్స్ ప్రాబ్లం అనుకోండి, ఇంత ప్లే రాదు. మనం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కినప్పుడు అండ్ కొంచెం బంప్స్ షాక్స్ తీసుకున్నప్పుడు యాక్షన్కి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, రోడ్ మీద వెళ్తున్నా కానీ మూమెంట్ని బట్టి వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి లో రామ్స్ అనమాట. అంటే మెజారిటీ నేను అనుకుంటుంది లో రామ్సే. సో ఆ లో రామ్స్ ఏమవుతుందంటే, ఇలా ఇలా ప్లే అవుతుంది కదా, సో అప్పుడు అనేది సౌండ్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన కార్ అయితే బ్రేక్ కొట్టినప్పుడు దగ్గర వెళ్ళి ఏదైనా హిట్ చేసినట్టుగా ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో అది లో రామ్సే అనుకుంటున్నాను. అది చెక్ చేపిద్దాం అని చెప్పేసి, మనకి అంటే అది లిఫ్ట్ మీద పెడితే కానీ మనకి క్లారిటీ రాదనమాట. సో నేను ఇప్పుడు గుంటూరులో ఆటో హబ్ అని ఒకటి ఉంది, లైక్ గ్యారేజ్ అనమాట. వాళ్ళు బాగా చేస్తారు కార్స్ రిపేర్స్ అవన్నీ. సో ఒకసారి చెక్ చేయించేస్తే వాళ్ళ దగ్గర లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ మీద పెట్టేస్తే వాళ్ళకి చూస్తారు. యాక్చువల్గా ఈ లో రామ్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, 2 టైప్స్ ఉంటాయి అనమాట లో రామ్స్. సో లో రామ్ అసెంబ్లీ మొత్తం మార్చుకోవచ్చు, లేదంటే లో రామ్కి బుషెస్ ఉంటాయి. సో ఇప్పుడు కట్ అయిపోయిన బుషెస్ ఏవైతే ఉంటాయో ప్లే వస్తుంది కదా, సో ఆ బుషెస్ వరకు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనం సపరేట్గా. సో ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. అంటే అసెంబ్లీ మార్చుకుంటే లైఫ్ కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుంది, బుషెస్ కిట్ వరకు మార్చుకుంటే కొంచెం కంపేర్ టు అసెంబ్లీ కొంచెం తక్కువ వస్తుంది అనమాట లైఫ్ అనేది. బట్ యా, అసెంబ్లీ మొత్తం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బుషెస్ వరకు అయితే కొంచెం బడ్జెట్లో అయిపోతుంది. సో మేనేజబుల్ అది. సో ఆ బుషెస్ కిట్ అయితే తీసుకొని వెళ్ళిపోయి ఆటో హబ్లో చూపించేస్తే వాళ్ళు చెప్పేస్తారనమాట. సో అన్న కూడా అదే అన్నాడు, తీసుకురా చూద్దాము, లో రామ్స్ అయితే బుషెస్ ఉంటాయి, బుషెస్ మార్చేస్తే సెట్ అయిపోతుంది అన్నాడు సౌండ్. అండ్ ఈ సస్పెన్షన్ సౌండ్స్ రావడానికి కారణం 3 టైప్స్ ఉంటాయి: లో రామ్స్, షాక్స్ అండ్ షాక్ అబ్జర్వర్ మౌంట్స్ అనమాట. లైక్ పైన బెడ్స్ అంటారు. సో అవి ఉంటాయి అనమాట సౌండ్ రావడానికి ఛాన్సెస్. ఇవి ఏంటంటే గైస్, ఈ సస్పెన్షన్ చాలామంది ఏంటంటే డిలే చేస్తారు, లైక్ ఏంటంటే చిన్న సౌండ్స్ తర్వాత చూసుకుందాం అన్నట్టుగా. కాకపోతే ఏమవుతుందంటే, అలా డిలే చేయటం వల్ల ఆ పార్ట్ అయితే ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉంటుందో సస్పెన్షన్ది, సో అదైతే ఏమవుతుంది, ఇంకా వేరే పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడిపోయి వేరేవి కూడా డ్యామేజ్ అయ్యి కంటామినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవి డ్యామేజ్ అయితే స్పేర్స్ కాస్ట్ తడిసిపోతుంది కాబట్టి, సో టైం టు టైం అన్ని చెక్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టం. అండ్ మీరు క్లస్టర్లో చూసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఎర్రర్ వస్తుంది కదా, వార్నింగ్. లైక్ 1 సెకండ్, కింద ఇది. సో అది వచ్చేసి ఏంటంటే, వెనకమాల టెయిల్ లైట్స్లో బల్బ్స్ లేవన్నమాట. రైట్ సైడ్ రేర్ ఫాగ్ ల్యాంప్ ఒకటి వస్తుంది బల్బు, అది పనిచేయట్లేదు. అండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఫాగ్ ల్యాంప్ అయితే బల్బ్ పనిచేయట్లేదు. అండ్ విండ్షీల్డ్ వాషర్ ట్యాంక్ అయితే బ్రేక్ అవ్వడం వల్ల వాటర్ లేవు. సో ఈ ఇండికేషన్స్ అన్నీ వస్తున్నాయి. సో దానివల్ల ఆ ట్రయాంగిల్ అయితే వార్నింగ్ సైన్ అయితే వస్తుందన్నమాట మనకు పాప్ అయ్యి. సో స్లోగా అవి కూడా చేయించాలి. సో టెయిల్ లైట్స్ ఏమవుతుందంటే, ఇప్పుడున్నవి బేసిక్ నార్మల్ బల్బ్వి. సో నాకు అవి తీసేసి లైక్ విఆర్ఎస్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ వస్తాయి, చాలా బాగుంటాయి అవి అయితే. సో అవి ఇన్స్టాల్ చేయాలని ఉంది, సర్చ్ చేస్తున్నాం వాటి కోసం. సో నీడ్ టు చెక్ విత్ దట్. లైక్ ఏమన్నా చూడాలి, విఆర్ఎస్ ఏమన్నా దొరుకుతాయేమో అని, లైక్ యూజ్డ్ కానీ స్క్రాప్ కార్స్ నుంచి కానీ ఏదైనా చూసి తెప్పించాలి గైస్. ఎందుకంటే అవి బ్రాండ్ న్యూ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ తర్వాత విఆర్ఎస్ కన్వర్షన్ కూడా చేయాలి కదా. సో ఎలాగో టెయిలైట్ బ్రోక్ అని ముందు అదే అయితే పెట్టేసుకున్నాం అనమాట ప్లాన్. అలాగో మనం స్పాయిలర్ ఆల్రెడీ ఇందాక ఇన్స్టాల్ చేసాం కాబట్టి, సో నో వరీస్. సో ఓకే, మనం ఒకసారి గ్యారేజ్కి వెళ్ళిపోయి రిమైనింగ్ పార్ట్ అయితే మాట్లాడుకుందాం. సో సీ యూ దేర్. హే గైస్, సో ఆటో హబ్లో అయితే కార్ అయితే చెక్ చేయించేసాను అనమాట. సో అన్న అయితే ట్రయల్ చూసేసి నేను చెప్పిందే
చెప్పారు వాళ్ళు కూడా. సో లోవర్ ఆర్మ్ బుషెస్ మొత్తం కట్ అయిపోయినాయి అంట, అండ్ బ్యాలెన్స్ రాడ్ బుషెస్ పోయినాయి, లింక్ రాడ్స్ కూడా పోయినాయి అంట. సో మై గెస్ ఈస్ కరెక్ట్. అన్నాక రేపు నా దగ్గర ఆల్రెడీ ఏముందంటే ఒక సెట్ ఆఫ్ బుషెస్ది ఒక సెట్ ఉందన్నమాట, లోవర్ ఆర్మ్ బుషెస్ కిట్ ఉంది. సో నేను చెప్పా కదా మీకు, లోవర్ ఆర్మ్ అసెంబ్లీ కాకుండా బుషెస్ వరకు కూడా సపరేట్గా మారుస్తారని. సో అది చేపిద్దాం మనం. రేపు పెట్టమన్నారు కారు వచ్చేసి, బ్యాలెన్స్ రాడ్ బుషెస్ అండ్ లింక్ రాడ్స్ కూడా అన్న తెప్పించేసి చేపిస్తా అన్నారు. సో రేపు మీకు వీడియో అయితే తీసి పెడతాను. సో ఇదేంటంటే మనకి ఆ లోవర్ ఆర్మ్స్ అనేది అసెంబ్లీ అయితేనేమో గైస్ డైరెక్ట్గా సెట్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ స్వాప్ అనమాట, ఓల్డ్ది తీసేసి న్యూది వేసేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం బుషెస్ మారుస్తున్నాం కాబట్టి, సో ఆ లోవర్ ఆర్మ్స్ అనేది వాళ్ళు రిమూవ్ చేసి ఫౌండరీకి పంపిస్తారు. ఫౌండరీలో బుషెస్ వరకు కట్ చేసి పాతవి రిమూవ్ చేసి కొత్తవి ఎక్కిస్తారు. సో ఆ ఫౌండరీలో అయితే సెట్ వాళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళు అయితే ఎక్కిస్తారనమాట. సో మనకి ఇది కొంచెం చీప్లో అయిపోతుంది. అదే లోవర్ ఆర్మ్స్ అయితే మొత్తం అసెంబ్లీ అయితే ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మొత్తం లోవర్ ఆర్మ్ బుషెస్ కిట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి సో ఇప్పుడు అది నాకేం పడదు. అండ్ బ్యాలెన్స్ రాడ్ బుషెస్ ఒక 1K అవుతుంది, లింక్ రాడ్స్ ఒక 2K అవుతాయి, ఇంకా ఫౌండరీ వరకు 1500 to 2000 అలా అవుతుంది అనమాట. సో ఇంక వీళ్ళు వేసినందుకు 1500 అనుకోండి ఐ గెస్. యా, సో అది పెట్టే రేపు మార్నింగ్ పెట్టమని చెప్పారు అన్న వచ్చేసి. ఇంకా రేపు అది పెట్టేస్తే ముందు మనకైతే ఇష్యూ సాల్వ్ అవుతుంది. సో ఆ నాయిస్ ఒకటి ఇరిటేటింగ్ ఉంది, అండ్ ఆల్సో నాయిస్ అండ్ మనకి కార్ అనేది కంటామినేట్ అవుతుంది కదా. మనకి ఒక పార్ట్ అనేది పోతున్నప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లోనే పార్ట్ అనేది రికవర్ చేసుకుంటే బెటర్, రిమైనింగ్ పార్ట్స్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ జర్మన్స్ అనేవి లైక్ బాడీ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ కార్స్. సో మనం అవన్నీ ఇనిషియల్ స్టేజ్లోనే చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇదనే కాదు, ఏది ప్రాబ్లం అయినా కానీ ఇనిషియల్ స్టేజ్లో రెక్టిఫై చేస్తే మనకి షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతుంది. ల్యాగ్ చేస్తూ ఉంటే దాని ఇష్యూ అనేది వచ్చేసి దాన్ని పట్టుకొని ఉన్న రిమైనింగ్ పార్ట్స్ మీద పడి ఆ ఇష్యూ స్ప్రెడ్ అవ్వడం తప్ప ఏం ఉండదు గైస్. చూసారా అసలు ఎంత సౌండ్ వస్తుందో? రోడ్ మీద వెళ్తుంటే మొత్తం అదే సౌండ్, గడగడ గడగడమని. సో ఆ సౌండ్ అయితే మనకి రేపు రెక్టిఫై అయిపోతుంది. సో సీ యూ రేపు వర్క్షాప్లో పెట్టేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను, ఇన్స్టాలేషన్ స్వాప్ చేసేది. సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో సీ యూ దేర్ గైస్. హే గాయస్ కార్ సస్పెన్షన్ వర్క్ అయితే చేయించేసాను అనమాట. సో లోవర్ ఆర్మ్స్ లోవర్ ఆర్మ్ బుషింగ్ కిట్ అయితే చేంజ్ చేయించేసాను, అండ్ లింక్ రాడ్స్ కూడా మార్పిచ్చేసాను. సో ఇప్పుడైతే సౌండే లేదు అసలు. మీరు అబ్జర్వ్ చేయండి, నార్మల్ రోడ్ మీద వెళ్తేనే నిన్న నాయిస్ మొత్తం వచ్చింది కదా గరగరగడమని. ఇప్పుడు మొత్తం ఏం లేదు గైస్, ఇట్స్ ఆల్ గుడ్ నౌ. చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆ సౌండ్ లేకపోతే. చాలా డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఇరిటేటింగ్ ఉండేది కదా అసలు ఆ సౌండ్ అనేది. ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఇదిగోండి బంపీ రోడ్స్ వెళ్తున్నా కానీ అంత నాయిస్ ఏం లేదు, జస్ట్ నార్మల్ టైర్స్ నాయిసే ఉంది. సో గుడ్ అనమాట. నో గుడ్ టు రోల్ అవుట్. ఫస్ట్ ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టీరింగ్ తిప్పినప్పుడు వచ్చింది కదా ఒక సౌండ్, అది వచ్చేసి బాల్ జాయింట్ సౌండ్ వస్తుంది అన్నారు. సో అది కనుక కొంచెం ఎక్కువ అయితే అది కూడా తీసుకొస్తే చూస్తూ ఉన్నారు నెక్స్ట్. అండ్ ఇంకా కూడా ఈ చిన్న చిన్న బంప్స్లో వెళ్తున్నప్పుడు అండ్ మట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ డోర్స్కి రబ్బర్ బీడింగ్స్ వస్తాయి కదా, అవి కూడా సౌండ్స్ వస్తున్నాయి అనమాట హార్డ్ అయిపోయేసరికి. సో దాన్ని కూడా అది ఎలా ఫిక్స్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అండ్ సో ఆటో హబ్లో చేయించానని చెప్పాను కదా గుంటూరులో, వాళ్ళ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఐ రికమెండ్ దెమ్. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఛార్జ్ చేశారు.
అంటే జర్మన్ కార్ అని ఎక్కువ ఏం చార్జ్ చేయకుండా, పెద్ద కార్ లాగా అలాగేం చేయకుండా జస్ట్ వాళ్ళు తీసుకునేదానికే నార్మల్గానే తీసుకున్నారు. అండ్ దే డన్ వెల్. మార్నింగ్ ఇచ్చాను, ఈవినింగ్ కల్లా ఇచ్చేసారు కార్ వచ్చేసి. సో గుడ్ టు గో నౌ. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు ఇన్ కేస్ మీరు కూడా ఏమైనా చేయించాలంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, మంచిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడ్ కానీ రెట్రోఫిట్ కానీ రిపేర్తో కానీ కలుసుకుందాం. సో సీ యూ దేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.